పేరు ఉడతా రాజశేఖర్ యాదవ్. నేను ది పేరెంట్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 3 నెలల నుంచి స్కూల్ సెలవులు ఇచ్చినప్పటి నుంచి మనం పోరాటం చేస్తూనే ఉన్నాము. మనం అర్జీల దాకా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాము. దానికి సానుకూలంగా స్పందించి డిఓ గారికి ఆ వినతి పత్రాలన్నీ కూడా పరిశీలించి వీళ్ళకి న్యాయం చేయండి, తల్లిదండ్రులు అడుగుతున్నారు, పేరెంట్స్ అసోసియేషన్ తరఫున వచ్చి అడుగుతున్నారని చెప్పి డిఓ గారు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. అవన్నీ కూడా ఆయన డిఓ గారు నిమ్మక నీరెత్తినట్టు 7 అర్జీలు వచ్చినా కానీ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. ఏ స్కూళ్ళకు కూడా పంపించలేదు, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ 7వ అర్జీ ఇప్పుడు ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, కిండర్ గార్డెన్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు ఎక్కడ కూడా పర్మిషన్ లేవు. ఉన్నాయి ఇప్పుడు 7 స్కూళ్ళు, 8 స్కూళ్ళే ఉన్నాయి. గత 500 పైచీలకు స్కూళ్ళు ఉన్నాయి నెల్లూరు జిల్లా మొత్తం మీద. ఏ స్కూల్కి కూడా పర్మిషన్ లేవు. పర్మిషన్ లేకుండానే మేము ముందుగానే స్కూల్ తెరవక ముందే సార్ గారికి అర్జీ ఇచ్చాము, స్పందించలేదు. ఇప్పుడు స్కూల్ మళ్ళీ తెరిచేశారు. అయినా అదే స్కూల్ రన్ చేసుకుంటున్నారు, వాళ్ళు విద్యని అమ్ముకుంటున్నారు. స్కూల్ అన్నీ కూడా ఒక వ్యాపారం కింద తయారైపోయింది. అలాంటి వ్యవస్థలో మనం కూడా తల్లిదండ్రులు కూడా గమనించాలి. తల్లిదండ్రులు కూడా ఏ స్కూల్ చేరుస్తున్నాం, వాళ్ళ స్కూల్స్ పర్మిషన్లు ఉన్నాయా లేవా అనే దాని గురించి వాళ్ళు కూడా అడగాలి. అదేవిధంగా అందరూ కూడా పోరాటం చేయాలి, తల్లిదండ్రులు కూడా స్పందించాలి. ఈ స్పందన కూడా వాళ్ళకి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అనుకూలంగా స్పందిస్తున్నారు. అయినా కానీ డిఓ గారు ఎక్కడా స్పందించడం లేదు. మేము గతంలో చాలా అర్జీలు ఇచ్చాం. ఇప్పటికి 8 అర్జీలు ఇచ్చినాం. 8 అర్జీలు డిఓ గారికి పంపించారు. కానీ డిఓ గారి స్పందన ఎక్కడా లేదు. డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, ఈఓ గారు కానీ ఎక్కడ కూడా ఏం కూడా స్పందించడం లేదు.